Hi, hello friends. This is Sirisha. Welcome to my YouTube channel Learn with Sirisha. Previous videos లో మనము CDP కంటెంట్ థియరీస్ లో భాగంగా కాన్సెప్ట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ని డిస్కస్ చేస్తున్నాము. దాంట్లో మనం థియరీస్ ఆఫ్ ఇంటెలిజెన్స్ లో ఉన్నాం అనమాట. థియరీస్ ఆఫ్ ఇంటెలిజెన్స్ లో మనం ఆల్రెడీ కొన్ని థియరీస్ ని థియరీ క్లాసెస్ లో మనం పెట్టున్నాము. ఇంకా మీరు ఎవరైనా చెక్ చేయకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. ఛానల్ లింక్ వెళ్ళి చెక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా సీటెట్ కి టెట్ కి లేదంటే టీచింగ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతుంటే లైక్ బిఎడ్, డిఎడ్, ఎన్విఎస్, కేవీఎస్ ఇలాంటి ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతుంటే మీరు ఖచ్చితంగా మన ఛానల్‌ని ఖచ్చితంగా ఛానల్ యూజ్ అవుతుంది. సో, మన డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. అది ఖచ్చితంగా ఫార్వర్డ్ చేయండి. ఓకే. ఈరోజు మనం ఈ వీడియోలో స్పియర్స్ మ్యాన్ టూ ఫ్యాక్టర్ థియరీ ఆఫ్ ఇంటెలిజెన్స్ మీద కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అంటే ఎలా అడుగుతారు? మనం థియరీ ఆల్రెడీ కంప్లీట్ చేసున్నాం కదా! సో, ఇప్పుడు థియరీ తర్వాత కొన్ని బిట్స్ మనం డిస్కస్ చేస్తున్నాం అన్నమాట ఈ వీడియోలో. ఓకే. లెట్స్ గో టు ద వీడియో. స్పియర్స్ మ్యాన్ టూ ఫ్యాక్టర్ థియరీ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఇది. ఓకే. చిన్న ఇంట్రొడక్షన్. ఇప్పుడు ఈ స్పియర్స్ మ్యాన్ టూ ఫ్యాక్టర్స్ థియరీస్‌లో ఏముంటాయని చెప్పారు ఇతను బ్రిటిషర్ కదా! అంటే జీ ఫ్యాక్టర్, ఎస్ ఫ్యాక్టర్ అందరిలో కూడా జీ ఫ్యాక్టర్, ఎస్ ఫ్యాక్టర్ ఉంటుంది అని చెప్పారు కదా! జీ ఫ్యాక్టర్ అంటే జనరల్ ఫ్యాక్టర్ అని, ఎస్ అంటే స్పెసిఫిక్ ఫ్యాక్టర్ అని. ఓకే. అవి ప్రతి ఒక్కళ్ళలో ఉంటుందని, ఇంటెలిజెన్స్ అంటే అసలు ఈ 2 ఉంటేనే ఇంటెలిజెంట్ ఐ ఈక్వల్ టు జీ ప్లస్ ఎస్ అని ఇతను ఇలా చెప్పారు కదా! సో, మనం చూద్దాం ఫస్ట్ క్వెషన్. హూ ప్రపోజ్డ్ ద టూ ఫ్యాక్టర్ థియరీ? ఫస్ట్ క్వెషన్ అదేనండి మనకి. హూ ప్రపోజ్డ్ ద టూ ఫ్యాక్టర్ థియరీ? టూ ఫ్యాక్టర్ థియరీని ఎవరు ప్రపోజ్ చేశారు? బెనే మనకి మోనో ఫ్యాక్టర్ థియరీ చేశారు కదా! చార్లెస్ స్పియర్స్‌మన్ మనకి ఏ ఫ్యాక్టర్ థియరీ అండి? ఈయన మల్టీ ఫ్యాక్టర్ థియరీ. థార్న్డైక్, చార్లెస్ స్పియర్స్‌మన్ మనకి టూ ఫ్యాక్టర్ థియరీ. హవర్డ్ గార్డ్నర్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ థియరీ. సో, మీరు అన్ని థియరీస్ ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఏ థియరీ ఎవరు రాసారు? ఏ ఇయర్‌లో రాసారు? ఏ బుక్‌లో రాసారు? అన్నది కూడా ఇంపార్టెంటే అన్నమాట. సో, మనకి ఫస్ట్ క్వెషన్ ఆప్షన్ ఏమవుతుంది? ఆప్షన్ సి ఈస్ కరెక్ట్ ఫర్ ద క్వెషన్ నంబర్ 1. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 2. అకార్డింగ్ టు స్పియర్స్‌మన్ ఎవ్రీ మెంటల్ టాస్క్ ఇన్వాల్వ్స్. స్పియర్స్‌మన్ ఏం చెప్తున్నాడు? ప్రతి ఒక్క మెంటల్ టాస్క్ దేనిలో ఇన్వాల్వ్ అయిద్దని చెప్తున్నాడు? ఏ జనరల్ క్యాపిటల్ జీ అండ్ ఏ స్పెసిఫిక్ క్యాపిటల్ ఎస్ ఫ్యాక్టర్స్, మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్, ఓన్లీ సోషల్ స్కిల్స్, ఓన్లీ మెకానికల్ స్కిల్స్. ఏ జనరల్ అండ్ స్పెసిఫిక్ ఫ్యాక్టర్స్ ఇప్పుడే చెప్పుకున్నాం కదా మనము. జనరల్ ఫ్యాక్టర్, స్పెసిఫిక్ ఫ్యాక్టర్ ప్రతి ఒక్కరిలో ఉంటాయి అని ఇతను చెప్పారు. అదే మనము టూ ఫ్యాక్టర్ థియరీ అంటున్నాము. ఓకే. సో, ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్ ఫర్ ద క్వెషన్ నంబర్ 2. నెక్స్ట్ క్వెషన్. ద జీ ఫ్యాక్టర్ రిప్రజెంట్స్. జీ ఫ్యాక్టర్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? జనరల్ ఇంటెలిజెన్స్ కామన్ టు ఆల్ టాస్కా, గ్రూప్ ఇంటెలిజెన్స్, గ్రోత్ ఇంటెలిజెన్స్ అండ్ జెనెటిక్ ఇంటెలిజెన్స్. అన్నిట్లో జీ ఉంది. ఒకసారి చూడండి. మనకి జీ ఉంది కదా అని ఏదో ఒక ఆప్షన్ పెట్టకూడదు. మనకి జీ ఫర్ జనరల్ ఇంటెలిజెన్సెస్, ఎస్ ఫర్ స్పెసిఫిక్ ఇంటెలిజెన్స్, స్పెసిఫిక్ ఫ్యాక్టర్ అన్న అదే అనమాట. సో, మనకి జనరల్ ఇంటెలిజెన్స్ కామన్ టు ఆల్ టాస్క్. ఏదైతే ఒక టాస్క్‌ని కంప్లీట్ చేయడానికి అందరిలో కామన్‌గా ఉంటుందో అది జనరల్ ఇంటెలిజెన్స్ అంటాము. లేదంటే జనరల్ ఫ్యాక్టర్స్ అంటాము. ఈ జనరల్ ఫ్యాక్టర్స్ హెరిడిటీ ద్వారా వస్తాయన్నమాట మనం చెప్పుకున్నాము. ఈ రెండిటికి కంపారిజన్ కూడా ఒకసారి చెప్పుకున్నాము. థియరీ క్లాసెస్‌ని ఖచ్చితంగా చూసిన తర్వాత ఈ బిట్స్‌ని మీరు ట్రై చేయండి. సో, ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్ ఫర్ ద క్వెషన్ నంబర్ 3. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 4. ద ఎస్ ఫ్యాక్టర్ రిప్రజెంట్స్. ఎస్ ఫ్యాక్టర్ దేన్ని రిప్రజెంట్ చేస్తుందండి? సోషల్ స్కిల్స్, స్పెసిఫిక్ ఎబిలిటీ ఫర్ ఎ పర్టిక్యులర్ టాస్క్, జనరల్ ఎబిలిటీ, క్రియేటివ్ స్కిల్స్. మనం చెప్పుకున్నాం కదా! ఎస్ ఫర్ స్పెసిఫిక్ అని, స్పెసిఫిక్ ఎబిలిటీస్ అనమాట. ఫర్ పర్టిక్యులర్ టాస్క్ ఏదైనా ఒక పర్టిక్యులర్ టాస్క్‌ని కంప్లీట్ చేయడానికి ఉపయోగించుకునే ఒక స్పెసిఫిక్ ఎబిలిటీనే మనము ఎస్ ఫ్యాక్టర్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు వేరు వేరుగా అంటే ఇప్పుడు నంబర్ ఆఫ్ స్పెసిఫిక్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు. ఒకే వ్యక్తి డ్రాయింగ్ వేయగలడు, డాన్స్ చేయగలడు. ఓకే. అతను ఎడ్యుకేషన్‌లో కూడా మంచి ఎక్స్‌పర్ట్ అయ్యుండొచ్చు, ఇంటెలిజెంట్ అయ్యుండొచ్చు కదా! సో, ఉండొచ్చు. కానీ దాంట్లో వేరియేషన్ ఉండొచ్చు కానీ ఒక మనిషికి 2, 3 స్పెసిఫిక్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చనమాట. కానీ మనకి జనరల్ ఫ్యాక్టర్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ స్పెసిఫిక్ ఫ్యాక్టర్. ఈ ఈ బిట్ మనకి సీటెట్‌లో రిపీట్ అయిందని అడిగిన ప్రశ్న అని మనం డిస్కస్ చేసుకునేటప్పుడు థియరీ క్లాస్ డిస్కస్ చేసేటప్పుడు ఒకసారి చెప్పాము. సో, మళ్ళీ చెప్తున్నాను. జనరల్ ఫ్యాక్టర్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దాన్ స్పెసిఫిక్ ఫ్యాక్టర్. జనరల్ ఫ్యాక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అది బై బర్త్ హెరిడిటీ ద్వారా వస్తుంది. ఓకే. సో, క్వెషన్ నంబర్ 4 ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 5. ఎగ్జాంపుల్ ఆఫ్ అన్ ఎస్ ఫ్యాక్టర్ ఈస్. ఎస్ ఫ్యాక్టర్‌కి ఎగ్జాంపుల్స్ ఏంటి? ప్రాబ్లమ్ సాల్వింగ్, మ్యూజికల్ ఎబిలిటీ ఆర్ న్యూమరికల్ స్కిల్స్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, సోషల్ అవేర్‌నెస్. సోషల్ అవేర్‌నెస్ తీసేస్తే ఇప్పుడు ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మనకి ఏం ఫ్యాక్టర్స్ కావాలి కదా!
ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కాదు. సో మ్యూజికల్ ఎబిలిటీ ఆర్ న్యూమరికల్ స్కిల్స్, మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ ఉండొచ్చు, న్యూమరికల్ స్కిల్స్ మీద ఇంట్రెస్ట్ ఉండొచ్చు. సో మనకి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 5. అంటే ఎస్ ఫ్యాక్టర్ అంటే స్పెసిఫిక్ ఫ్యాక్టర్స్ లో మనకి డిఫరెంట్ స్కిల్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా, ఆ స్కిల్స్ అనమాట ఇవి. మ్యూజికల్ ఎబిలిటీ అని ఉండొచ్చు, మ్యూజిక్ మీద ఎక్కువ సామర్థ్యమైన ఉండొచ్చు, న్యూమరికల్ స్కిల్స్ అట్లా మ్యాథ్స్ కూడా బాగా చేయొచ్చు అని. ఓకే, సో మనకి ఆప్షన్ బి అనేది కరెక్ట్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. ద జీ ఫ్యాక్టర్ కెన్ బి మెజర్డ్ త్రూ, జీ ఫ్యాక్టర్ ని దేని ద్వారా మెజర్ చేస్తారు? ఫిజికల్ స్ట్రెంగ్త్ టెస్ట్స్, ఆప్షన్ బి లాజికల్ రీజనింగ్ ఆర్ కాంప్రహెన్షన్ టెస్ట్స్, మెమొరీ గేమ్స్ ఓన్లీ, గ్రూప్ యాక్టివిటీస్. దేని ద్వారా మెజర్ చేస్తారండి మనకి? ఫిజికల్ స్ట్రెంగ్త్ టెస్ట్ ద్వారానే కాదు కదా, సో మెమరీ గేమ్స్ కాదు, గ్రూప్ యాక్టివిటీస్ కాదు. లాజికల్ రీజనింగ్ ఆర్ కాంప్రహెన్షన్ టెస్ట్ ద్వారా మనకి దీన్ని మెజర్ చేస్తారనమాట. సో అది ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 6. క్వశ్చన్ నెంబర్ 7. ద టూ ఫ్యాక్టర్ థియరీ ఎంపసైజెస్, టూ ఫ్యాక్టర్ థియరీ దేన్ని ఎంపసైజ్ చేస్తుంది అంటే ఇంపార్టెన్స్ ఇస్తుంది? యూనిటీ అండ్ డైవర్సిటీ ఆఫ్ ద ఇంటెలిజెన్స్, ఓన్లీ గ్రూప్ అబిలిటీస్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, క్రియేటివిటీ ఓన్లీ. ఈ ఓన్లీ అనే వర్డ్ మనం పక్కన పెట్టి ఆప్షన్స్ పక్కన పెట్టేయచ్చు. ఎందుకంటే ఓన్లీ గ్రూప్ యాక్టివిటీస్ కి ఇంపార్టెన్స్ ఇచ్చిందా కాదు కదా, ఓన్లీ క్రియేటివిటీకి ఇంపార్టెన్స్ ఇచ్చిందా కాదు కదా, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ గురించి అసలు చెప్పనే లేదు. సో ఓకే, మనకి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అనమాట. యూనిటీ అండ్ డైవర్సిటీ ఇన్ ఇంటెలిజెన్స్, భిన్నత్వంలో ఏకత్వం అంటాం కదా, అది ఇంటెలిజెన్స్ లో. ఓకే, ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 7. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సపోర్ట్స్ అ కాన్సెప్ట్ ఆఫ్ జీ ఫ్యాక్టర్? జీ ఫ్యాక్టర్ ని ఏది సపోర్ట్ చేస్తుంది, ఏ కాన్సెప్ట్ సపోర్ట్ చేస్తుంది? గార్డనర్స్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ టెస్ట్, థర్న్స్టోన్స్ పిఎంఏ టెస్ట్, ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ అంటాం అది. ఓకే, రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్, స్టర్న్బర్గ్స్ ట్రాకిక్ టెస్ట్. కాదు కదా, సో మనకి థర్డ్ ఆప్షన్ అనేది క్లియర్ గా మనకి ఇది డైరెక్ట్ బిట్, రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ అనేది సపోర్ట్ చేస్తుంది జీ ఫ్యాక్టర్ ని. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. మెయిన్ క్రిటిసిజం ఆఫ్ టూ ఫ్యాక్టర్ థియరీ, టూ ఫ్యాక్టర్ థియరీకి క్రిటిసిజం ఎందుకు వచ్చింది అంటే ఎందుకు విమర్శలు వచ్చాయి చూద్దాం. ఇగ్నోర్స్ గ్రూప్ అండ్ మల్టీ ఫ్యాక్టర్ కాంపోనెంట్స్, టూ కాంప్లెక్స్, ఇగ్నోర్స్ ఎడ్యుకేషన్, ఫోకసెస్ ఓన్లీ ఆన్ మెమరీ. ఓన్లీ మెమరీ మీద ఫోకస్ చేసిందా కాదు కదా, ఎడ్యుకేషన్ ఇగ్నోర్ చేసిందా కాదు, టూ కాంప్లెక్స్ చాలా కాంప్లెక్స్ అయితే కాదు కదా. సో ఇది మనం ఇగ్నోర్ గ్రూప్ అండ్ మల్టీ ఫ్యాక్టర్ కాంపోనెంట్స్, ఓన్లీ టూ ఫ్యాక్టర్స్ గురించే చెప్పింది అనమాట. ఓన్లీ జీ ఫ్యాక్టర్ ఎస్ ఫ్యాక్టర్ మాత్రమే ఉంటాయి ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ లో, ఈచ్ అండ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ లో మనకి ఓన్లీ టూ ఫ్యాక్టర్సే ఉంటాయని చెప్పింది. గ్రూప్ అండ్ మల్టీ ఫ్యాక్టర్ కాంపోనెంట్స్ ఉంటాయని చెప్పలేదు అనమాట. సో ఉండొచ్చు కదా, ఇప్పుడే మనం చెప్పుకున్నాం, డాన్స్ మీద ఇంట్రెస్ట్ ఉండొచ్చు, సింగింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండొచ్చు, ఒకే మనిషి ఇంకా చదువు మీద కూడా ఇంట్రెస్ట్ గా ఉండొచ్చు. సో మనకి వాటిని ఇగ్నోర్ చేసింది కాబట్టి అందుకని క్రిటిసిజం వచ్చింది అనమాట. ఓకే, క్వశ్చన్ నెంబర్ 9 ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. స్పియర్మాన్స్ థియరీ ఈజ్ కన్సిడర్డ్, ఎలా కన్సిడర్ చేశారు? ఏ ఫౌండేషన్ ఫర్ ఫ్యాక్టర్ అనాలిసిస్ ఇన్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్, అవుట్డేటెడ్ కంప్లీట్లీ కంప్లీట్లీ ఫోకస్డ్ ఆన్ ఎమోషన్స్, ఓన్లీ అప్లికబుల్ టు చిల్డ్రన్. దేనికి ఎందుకు మనం ఈ థియరీ ఏం కన్సిడర్ చేస్తుందండి? ఏ ఫౌండేషన్ ఫర్ ఫ్యాక్టర్ అనాలిసిస్ ఇన్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్ లో దీన్ని ఫ్యాక్టర్ అనాలిసిస్ దానికి ఒక బేస్ అనమాట, ఇది ఫౌండేషన్ లాంటిది అనమాట. ఓకే, సో మనకి క్వశ్చన్ నెంబర్ 10 కి మనకి ఆప్షన్ ఏమై ఉండొచ్చు? క్వశ్చన్ నెంబర్ 10 కి ఆప్షన్ ఏ అనేది మనకి పాజిటివ్ అంటే కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇప్పుడు మనం ఈ వీడియోలో స్పియర్మాన్ టూ ఫ్యాక్టర్ థియరీ మీద 10 ఇంపార్టెంట్ బిట్స్, అంటే బిట్స్ ఎలా అడగొచ్చు టెట్ అండ్ ఏపీ టెట్ అండ్ డిఎస్ఎస్ లో కానీ సీటెట్ కి మోస్ట్ ఇంపార్టెంట్. సీటెట్ లో కాన్సెప్ట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ క్వశ్చన్స్ లేకుండా అసలు పేపర్ ఉండదు. ఓకే, సో మనకి ఇంతవరకు మనం ఈ 10 బిట్స్ డిస్కస్ చేసాము. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, bye bye. Thank you for watching. Please like, share and subscribe my channel.